తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద ఎన్నికల నగారా మోగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని రాజకీయ పార్టీలు తమ పైచేయి సాధించడానికి తమ శక్తి సామర్థ్యాల మేర ప్రయత్నిస్తుందంటూ ఎటువంటి సందేహం లేదు. అయితే అన్ని జిల్లాలు ఒక ఎత్తు అయితే ఆదిలాబాద్ జిల్లా మరో ఎత్తుగా అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ప్రజెంట్ మంత్రిగా ఉన్న సీతక్క అక్కడ ఉన్నారు, అసెంబ్లీ ఇన్ఛార్జిగా కంది శ్రీనివాసరెడ్డి కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పోటీ కానుందా లేదంటే బీఆర్ఎస్ పోటీ కానుందా అనేది అక్కడున్న మా అమ్మ న్యూస్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొందా? ఏ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది? లక్ష్మీనాథ్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఇక్కడ మాత్రం ఆదిలాబాద్ లో మాత్రం మీరు చెప్పినట్టుగానే పోటీ మాత్రం రసవత్తరంగా సాగేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతోంది. ఎందుకంటే ఉమ్మడి అంటే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చూసినట్టయితే ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు దీని కిందకు వస్తాయి. అయితే ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 4 నియోజకవర్గాల్లో బీజేపీ పాగా వేసింది గత అసెంబ్లీ ఎన్నికల్లో. అయితే కేవలం కాంగ్రెస్ ఒకటి మాత్రమే గెలిచింది, బీఆర్ఎస్ మిగతా 2 నియోజకవర్గాల్లో కైవసం చేసుకుంది. అయితే పోటీ చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి అయితే కొంత దారుణంగా తయారైనటువంటి పరిస్థితిగా మనకు కనబడుతోంది. సో అక్కడ అంటే అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేసినప్పటికీ కూడా అంటే 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థులు ముగ్గురు కూడా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. దాదాపుగా 7 నియోజకవర్గాలను వాళ్ళు పర్యటించాల్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రచారం అయితే ఉధృతం చేస్తున్నారు. కానీ ఇక్కడ యొక్క అంటే ఏవైతే ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి రాజకీయ సమీకరణాలు, తర్వాత ఇక్కడ పార్టీల బలాబలాలు, క్యాడర్ ఇవన్నీ కనుక మనం గమనించినట్టయితే ఇక్కడ ప్రధాన పార్టీలు ఏవైతే బీజేపీ, కాంగ్రెస్ ఈ 2 ఆ పార్టీల అభ్యర్థులు అలాగే కాంగ్రెస్ 2 మాత్రం చెప్తున్నారు బీఆర్ఎస్ మాకు పోటీ కాదని చెప్తున్నారు. పోటీ కనుక ఏదైనా ఉంది అంటే అది బీజేపీ కాంగ్రెస్ ల మధ్య అని చెప్పేసి గడ్డపదంగా చెప్తున్నారు. బీఆర్ఎస్ అసలు పోటీ కాదంటున్నారు. అటు బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రం ఈసారి ఖచ్చితంగా తన సత్తా చూపిస్తానని చెప్పేసి ఆశ్రమ సక్కు బీఆర్ఎస్ అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో అతను తన సత్తా చూపడానికి సిద్ధమంటూ అతను చెప్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి గూడెం నగేష్ ఆల్రెడీ ఆయన ఇంతకుముందు మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా ఆయన ఇక్కడ పనిచేయడం జరిగింది. అలాగే బీజేపీ నుంచి ఇక్కడ 4 అసెంబ్లీ స్థానాలు గెలవడంతో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి తనదే విజయం అంటూ ఆయన కూడా ధీమా వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ మొట్టమొదటిసారిగా దాదాపుగా 75 ఏళ్ల చరిత్రలో చూసినట్టయితే ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి తొలిసారి ఒక ఆదివాసీ అంటే ఇక్కడ ఆదివాసీలకి ఎస్టీలకు ఇక్కడ రిజర్వ్ అయింది కాబట్టి ఆ మహిళలకు ప్రధానంగా మహిళలు చూసినట్టయితే 75 ఇయర్స్ తర్వాత ఇక్కడ సీట్లు తొలిసారిగా మహిళలకు కేటాయించడం జరిగింది. సో ఒకసారి నన్ను ఆశీర్వదించాలి, ఎందుకంటే 75 ఏళ్ల తర్వాత నాకు ఒక మహిళగా అవకాశం కల్పించారు కాబట్టి నన్ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలని చెప్పేసి ఆమె కూడా ఇక్కడ ప్రజల్ని కోరడం జరుగుతోంది. సో అటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేపట్టడం, ఆ తర్వాత 6 గ్యారంటీ హామీలతో అధికారంలోకి రావడం, అందులో 5 గ్యారంటీ హామీలు నెరవేర్చి ఆ ప్రభుత్వం ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందడం, ఇవన్నీ మనం గమనించినట్టయితే కాంగ్రెస్ కూడా మంచి ఇక్కడ హైప్ ఉండేటటువంటి ఒక అవకాశం అయితే మనకు కనబడుతుంది. సో అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ సమీకరణల ప్రకారంగా చూసినట్టయితే మహిళ కాబట్టి తొలిసారిగా మహిళకు అవకాశం దక్కింది కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆదివాసీ మహిళలందరూ కూడా ఆమె వైపు మొగ్గు చూపినట్టయితే ఆమె విజయం మాత్రం నల్లేరు మీద నడకలా మనం భావించే అవకాశం ఉంది. మరొక విషయం గమనించినట్టయితే ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఉన్నటువంటి ఒక దాదాపు 16 లక్షల ఓట్ల పైచీలకు ఇక్కడ ఓటర్స్ ఉన్నారు ఆదిలాబాద్ లో. అందులో మహిళలనే అత్యధిక స్థానం, వీళ్ళదే అగ్రభాగం, సింహభాగం మహిళలే ఉన్నారు. దాదాపుగా పురుషుల కంటే కూడా మహిళలు ఓట్ల శాతం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా మహిళ అయినటువంటి ఒక ఆత్రం సుగర వైపు కనుక మొగ్గు చూపితే అటు మహిళగా ఆమె రావడం, ఇక్కడ మహిళా ఓట్లు అధికంగా ఉండడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, ఆ తర్వాత కాంగ్రెస్ అయితే 6 గ్యారంటీలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోవడం, అదే కాకుండా మంత్రి సీతక్క ప్రభావం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఎప్పుడైతే ఆమె ఇక్కడికి వచ్చిందో దాదాపుగా జిల్లాపై ఆమె ఫుల్ ఫోకస్ అయితే పెట్టింది. ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఇక్కడ ఎగరాలనేటువంటి యొక్క ధీమాతో ఆమె పనిచేయడం జరుగుతోంది. ఆమె ఇప్పటికీ చాలా సార్లు ఆదిలాబాద్ కి వచ్చేసింది. అలాగే
ఇప్పటికే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో సీతక్క నిర్దేశంతో ఇక్కడ ఆల్రెడీ ఒకసారి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కూడా జరిగింది. దానికి ఆత్రం సుగణ కూడా పార్టీ ఎంపీ అభ్యర్థి ఆమె కూడా రావడం, ఓటర్లను అభ్యర్థించడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఆ తర్వాత అది జరిగిన ఒక వారం రోజులకే మళ్ళీ రెండోసారి కూడా మంత్రి సీతక్క మళ్ళీ ఈ యొక్క ఆదిలాబాద్ కు విచ్చేసి ఆ తర్వాత 3 నియోజకవర్గాలు అటు ఖానాపురం ఎమ్మెల్యే వెడమబొజ్జు ఆధ్వర్యంలో అక్కడి నుంచి తర్వాత ఇక్కడ బోత్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆడి గజేందర్, అలాగే ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఈ 3 నియోజకవర్గాల ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఆదిలాబాద్ పట్టణంలో ఒకే చోట పెద్ద ఎత్తున బూత్ లెవెల్ ఏజెంట్ల కోఆర్డినేటర్ల సమావేశం అయితే అత్యంత బ్రహ్మాండంగా జరిగిందని చెప్పొచ్చు మనం. ఎందుకంటే దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కార్యక్రమం కొనసాగింది. అదే కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ బూత్ ఏజెంట్లకు కోఆర్డినేటర్లకు అయితే మంచి శిక్షణ అందించినట్టుగా మనకు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ మిగతా పార్టీ థ్యాంక్ యూ సత్యనారాయణ.